బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సాహో ఫ్లాప్ టాక్, ఆదిపురుష్ వివాదాలు సినిమా ఫ్లాప్ కావటం, బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ ఫేమ్ తక్కువ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన సలార్ కి కూడా సరైన థియేటర్స్ కూడా ఇవ్వకుండా కుట్రలు చేసింది బాలీవుడ్ సినీ మాఫియా. బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో ఓ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు సౌత్ సినిమాలు అంటే రీమేక్ అనే ట్యాగ్ తో ఉన్న బాలీవుడ్ ను ఈ ఒక్క సినిమాతో సైలెంట్ చేసింది. రాజమౌళి విజన్, ప్రభాస్ కరిష్మా, విజేంద్ర ప్రసాద్ రైటింగ్ ఇవి కలిపి బాహుబలిని కేవలం సినిమా కాకుండా కల్చరల్ సెన్సేషన్ గా మార్చాయి. బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేసింది. హై బడ్జెట్, గ్రాండ్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ప్రభాస్ పేరు కొత్త కాదు. ఇక తెలుగు కన్నా హిందీ వర్షన్ కే కలెక్షన్లు ఎక్కువ రావడంతో సౌత్ స్టార్ అన్న దానికంటే ప్రభాస్ కు ఇండియన్ యాక్షన్ హీరోగా గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా నిలిచిన ప్రభాస్ పాపులారిటీ కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కి టఫ్ గా మారింది. ఇక వెంటనే ఆదిపురుష్ ఓ భారీ హిందీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గా మొదలైంది. కానీ సినిమా రూపుదిద్దుకున్న విధానం, డైలాగ్స్, విజువల్స్ అన్నీ వివాదాలకే దారితీశాయి. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ప్రాజెక్టు చేయడంతో భారీ అంచనాలు మిస్ అయ్యాయి. కొంతమంది సినీ విశ్లేషకుల మాటల్లో ఇది ప్రభాస్ స్టార్డమ్ ను తగ్గించడానికి బాలీవుడ్ కుట్ర చేసింది అనే మాటలు వినిపించాయి. అయితే వెంటనే తేరుకున్న ప్రభాస్ సౌత్ డైరెక్టర్స్ తో వరుసగా సలార్, కల్కి లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో మళ్లీ తన స్టార్డమ్ చూపించాడు. ప్రస్తుతం ది రాజాసాబ్ తో మరోసారి తన స్టామినా ఎలా ప్రూవ్ చేస్తాడు అని పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ కి భాషా పరిమితులు, సరిహద్దులు లేనే లేవు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఎదగనీయకుండా ఆదిపురుష్ తో ఫ్లాప్ లోకి నెట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ పై కూడా ఇలాంటి స్ట్రాటజీనే ప్లే చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ను విలన్ గా ప్రొజెక్ట్ చేస్తూ తన క్రేజ్ తగ్గించే ప్రయత్నం చేసింది. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు. తగ్గేదేలే అనే డైలాగ్ దేశం మొత్తం ట్రెండ్ అయింది. బాలీవుడ్ నుండి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా యష్ రాజ్ బ్యానర్ మూవీ కోసం కూడా టాక్స్ జరిగాయి. కానీ బన్నీ నేను చేసే సినిమా ప్యూర్ సౌత్ రూట్ కి కనెక్ట్ అయి ఉండాలి అని క్లియర్ కట్ గా చెప్పి రిజెక్ట్ చేశాడు. బాలీవుడ్ మార్కెట్ కోసం తన ఐడెంటిటీని మార్చుకోకూడదు అనేది అతని స్ట్రాంగ్ డెసిషన్ అని, అది ఇప్పుడు ఆయన క్రేజ్ ని మరింత బలంగా నిలబెట్టిందని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. RRR తో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భీమ్ పాత్రకు ఆ స్థాయి రెస్పాన్స్ రావడంతో బాలీవుడ్ కూడా వెంటనే అతనిపై ఫోకస్ పెట్టింది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన వార్ 2లో విలన్ రోల్ ఆఫర్ చేశారు. బాలీవుడ్ హీరోల ఇమేజ్ ని ఎలివేట్ చేయడానికి సౌత్ స్టార్లను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్స్ జరిగింది. ఇది కేవలం కాస్టింగ్ కాదు, స్టార్డమ్ మ్యానిపులేషన్ అని కొందరు రియాక్ట్ అయ్యారు. దాంతో తన ఫ్యాన్స్ కూడా మా హీరోను విలన్ గా కాదు హీరోగానే చూడాలి అని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇదే కారణంగా వార్ 2లో హృతిక్ రోషన్ కి ఈక్వల్ గా ఎన్టీఆర్ ను చూపించారు బాలీవుడ్ మేకర్స్. సౌత్ నుంచి వచ్చిన స్టార్ల ఇమేజ్ కి నార్త్ ఫ్రేమ్ లో సరైన స్పేస్ ఇవ్వాలి అన్నది ఇంకా చర్చనీయాంశమే. మగధీరతో మాస్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ రచ్చ, నాయక్ రీజనల్ హిట్స్ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. జంజీర్ రీమేక్ తో డెబ్యూ చేసిన హిందీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత RRR తో తిరిగి దేశవ్యాప్తంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సక్సెస్ తర్వాత కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ చేశాడు. కానీ ఈ క్యామియో కూడా బాలీవుడ్ స్టార్ల ప్రమోషన్ కే ఉపయోగపడిందనే కామెంట్స్ వచ్చాయి. సౌత్ హీరోల ఇమేజ్ ని సైలెంట్ గా బ్యాక్ సీట్ లో పెట్టే గేమ్ జరుగుతుందా అనేది ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య డిబేట్ టాపిక్. KGF సిరీస్ తో కన్నడ హీరో యష్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించాడు. రాకీ భాయ్ అన్న ట్యాగ్ కేవలం డైలాగ్ కాదు, ఇది దేశవ్యాప్తంగా యువతకు స్టైల్, యాటిట్యూడ్ కి ప్రతీక అయింది. KGF Part 1, Part 2 కలిపి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. యష్ కి వచ్చిన క్రేజ్, స్టార్డమ్ చూసి బాలీవుడ్ కూడా అతనిపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆయన నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఆయనకు మరో లెవెల్ రోల్ అయినా దీని వెనుక ఏవైనా సీక్రెట్ స్టోరీ ఉందా? ఇదే ఇప్పుడు రాఖీభాయ్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్న ప్రశ్న. ఇండస్ట్రీలో వినిపిస్తున్న చర్చల ప్రకారం యష్ బాలీవుడ్ లో సైన్ చేసిన ప్రాజెక్టులు, ముఖ్యంగా రెడ్ చిల్లీస్ బ్యానర్ లో కూడా ఓ యాక్షన్ సినిమా చర్చల్లో ఉంది. దాని మీద కూడా ఫుల్ అటెన్షన్ ఉంది. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం బాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ల ఇమేజ్ ని కంట్రోల్ చేయాలని చూస్తోందనే టాక్ ఒకవైపు నడుస్తోంది. దాంతో రామాయణలో విలన్ గా చూపించడం, సౌత్ హీరోల ఇమేజ్ ని సైలెంట్ గా కిల్ చేయడమేనా అన్న డిబేట్స్ మొదలయ్యాయి. యష్ కి రాఖీభాయ్ అనే హీరోయిక్ ఫీల్ ఇచ్చిన ఆడియన్స్ ఇప్పుడు ఆయన్ని ఎలా స్వీకరిస్తారన్నదే అసలు టెన్షన్.
పాన్ ఇండియా హవాలో సౌత్ స్టార్స్ కి బాలీవుడ్ డోర్స్ తెరుచుకుంటున్నట్టే కనిపిస్తున్నాయి. 90s లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా తమ సక్సెస్ ట్రాక్ ని బాలీవుడ్ లో కూడా చూపించాలి అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. సౌత్ లో సినిమాలను బాలీవుడ్ లో రీమేక్స్ గా తీసిన ఒరిజినల్ మ్యాజిక్ రిపీట్ కాక సక్సెస్ కాలేదు. అయినా నేటికి బాలీవుడ్ క్రేజ్ మాత్రం టాలీవుడ్ హీరోస్ కి తగ్గలేదు. సౌత్ స్టార్లను బాలీవుడ్ ఎలా ట్రీట్ చేస్తుందో చెప్పడానికి ఇది కొత్త కథ కాదు. ఈ జనరేషన్ కి ఇది పాన్ ఇండియా స్టార్డమ్ పై కుట్రగా అనిపిస్తున్న ఈ సైకాలజీకి మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ గా రాజ్యమేలుతున్న టైంలో సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. కానీ అక్కడ అంత ఆదరణ దక్కలేదు. అంకుశంకి రీమేక్ గా, ప్రతిబంధ్ గ్యాంగ్ లీడర్ కి రీమేక్ గా, ఆజ్ కా గూండారాజ్ జెంటిల్మెన్ కి రీమేక్ గా మహేష్ భట్ తీసిన ది జెంటిల్మెన్ 3 సినిమాలు సౌత్ లోని మ్యాజిక్ ని నార్త్ లో సృష్టించలేకపోయాయి. సౌత్ లో సెలబ్రేట్ అయిన హీరో బాలీవుడ్ లో మాత్రం ఆ సెన్సేషన్ గా మారలేకపోవడానికి కారణం నాన్ లోకలేనా? అసలు సమస్య సినిమా కాదు, మైండ్ సెట్. సౌత్ లో సూపర్ హిట్ అయ్యే సినిమాలు బాలీవుడ్ లోకి వెళ్లగానే అదే హార్డ్ వర్క్, అదే స్టార్ పవర్, అదే కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ అంగీకరించలేదు. ఎందుకంటే సౌత్ హీరో వాళ్ళ స్టార్ల కంటే ఎక్కువ పాపులర్ అవ్వకూడదు అన్న ఈగో అక్కడ ఎప్పటి నుంచో ఉంది. చిరంజీవి లాంటి లెజెండ్ కి కూడా పూర్తి స్థాయి గుర్తింపు ఇవ్వలేకపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా అనే పేరుతో మళ్ళీ అదే సర్కిల్లో తిరుగుతోందా, లేక బాలీవుడ్ నిజంగా ఇండియన్ సినిమాని స్వీకరించిందా? ఇక ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ విశ్వంభరపై దేశవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా అభిమానులు మాత్రం ఈసారి హిందీ బాక్స్ ఆఫీస్ కూడా మెగాస్టార్ కి జై కొడుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రిజల్ట్ ఏమవుతుందో రిలీజ్ తర్వాతే చూడాలి. అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా, క్లాస్ యాక్టర్ గా ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సక్సెస్ తోనే 1990లో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. శివుడు అనే సినిమాతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ తెలుగులో సెన్సేషన్ అయిన శివను హిందీలో రీమేక్ చేయగా నాగార్జునకి అక్కడ కొత్త మార్కెట్ తెరుచుకుంది. కానీ ఆ విజయాన్ని కొనసాగించడానికి బాలీవుడ్ లోని సిస్టమ్ మాత్రం సపోర్ట్ కాలేదు. 1992లో కుదాగవా తర్వాత క్రిమినల్, మిస్టర్ బేచారా ప్రయత్నించాడు. కానీ ఆడియన్స్ మైండ్ లో స్థిరమైన ఇంప్రెషన్ మాత్రం రాలేదు. తర్వాత కూడా నాగార్జున తన బోల్డ్ సెలక్షన్ కొనసాగించాడు. జఖ్మ్, అగ్నివర్ష్, ఎల్ఓసి కార్గిల్, చివరగా బ్రహ్మాస్త్ర వరకు దాదాపు 10 సినిమాలు చేశాడు. కానీ బాలీవుడ్ అక్కడి యాక్టర్స్ కి ఇచ్చే గుర్తింపును సౌత్ స్టార్లకు మాత్రం ఇవ్వలేదు. నాగార్జున లాంటి యాక్టర్ కి కూడా సపోర్టింగ్ రోల్ కే పరిమితం చేయడం అక్కడి ఇండస్ట్రీ మెంటాలిటీని చూపిస్తోంది. సౌత్ లో యూనివర్సల్ హీరోగా ఉన్న నాగ్ బాలీవుడ్ లో మాత్రం గెస్ట్ ప్రెజెన్స్ గా మారిపోయాడు. ఇది కేవలం మార్కెట్ తేడా కాదు, మైండ్ సెట్ తేడా. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేష్. 1993లో చంటికి రీమేక్ గా వచ్చిన అనారితో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా 22 కోట్ల కలెక్షన్ సాధించింది. అయినా బాలీవుడ్ నుంచి వెంకీకి ఆఫర్స్ రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వెంకీ మళ్లీ 2023లో కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలోనే కనిపించాడు. రజనీకాంత్, కమల్ హాసన్ సౌత్ సినిమా ప్రతిష్టను దేశం మొత్తం పరిచయం చేసిన లెజెండరీ యాక్టర్స్. కానీ వీళ్ళ కథలో ఓ సామ్యం ఉంది. సౌత్లో దేవుళ్ళలా పూజించబడిన ఈ స్టార్స్కి బాలీవుడ్లో మాత్రం ఓ మాదిరి స్థాయి గుర్తింపు దక్కలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో బాలీవుడ్ నటీనటులు సౌత్ సినిమాలు, స్టార్స్ మీద ఆధారపడుతున్నారు. సౌత్ స్టార్స్ లో అందరికన్నా ముందే రోబోతో పాన్ ఇండియా మార్కెట్ స్పాన్ క్రియేట్ చేసిన రజనీకాంత్ బాలీవుడ్ లో 1983లో అడుగుపెట్టినప్పుడు అది నార్మల్ ఎంట్రీ కాదు. అంధా కానూన్, జీత్ హమారీ, మేరీ అదాలత్ లాంటి సినిమాలతో నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. 1985లో వరుసగా 3 సినిమాలు చేశాడు. మహాగురు, ఫహదార్, బేవఫై లాంటి మూవీస్తో మంచి కలెక్షన్స్ కూడా సాధించాడు. సౌత్ లో ఉన్నంతే ప్యాషన్, మాస్ కనెక్ట్ ను హిందీ తెరపైన చూపించాడు. ఆ స్టేజ్ లో ఆయనకు బాలీవుడ్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. కానీ తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. భగవాన్ దాదా, దోస్తీ దుష్మన్, భ్రష్టాచార్, గైర్ ఖానూన్ లాంటి మూవీస్ లో రజనీని సెకండ్ హీరోగా గెస్ట్ అపియరెన్స్ లకే పరిమితం చేశారు. పెదరాయుడు రీమేక్ అయిన బులంది వరకు దాదాపు 25 సినిమాలు చేసిన ఆయన స్టార్డమ్ ను అంగీకరించడానికి బాలీవుడ్ సిద్ధం కాలేదు. సౌత్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ ను గౌరవించకుండా గెస్ట్ రోల్ బాక్స్ లో పెట్టడమే అసలైన కుట్ర అని సినీ అనలిస్టులు అన్నారు. కానీ ఇప్పుడు రోబో, జైలర్, కూలీ లాంటి పాన్ ఇండియా సినిమాలో రజనీకాంత్ స్టార్డమ్ ను పాన్ వరల్డ్ యాక్సెప్ట్ చేసింది. విక్రమ్ తో నార్త్ బెల్ట్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన కమల్ హాసన్ బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు అది మామూలు ఎంట్రీ కాదు. ఏక్ దూజే కేలియేతో సెన్సేషన్ సృష్టించాడు. 1981లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ రికార్డ్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. అప్పుడు ఆ సంఖ్య అసాధ్యం.
దాని తర్వాత సనం తేరీ కసం, సద్మా లాంటి సినిమాలతో యాక్టింగ్ రేంజ్ చూపించాడు. సద్మా ఫ్లాప్ అయినా ఆయన నటన హిందీ క్రిటిక్స్ ని షాక్ కు గురిచేసింది. సౌత్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కూడా భావోద్వేగ నటనలో నార్త్ స్టార్స్ కి సమానమని నిరూపించాడు కమల్. కానీ విజయం మాత్రం స్థిరంగా నిలబడలేదు. 2005లో ముంబై ఎక్స్ప్రెస్, 2013లో విశ్వరూప్, 2018లో విశ్వరూప్ 2 వరకు మొత్తం 19 సినిమాలు చేసిన హిందీ ఇండస్ట్రీ ఆయన టాలెంట్ కి సమానమైన స్పేస్ ఇవ్వలేదు. నిజంగా కమల్ హాసన్ వంటి నటుడికి బాలీవుడ్ సరైన గౌరవం ఇవ్వలేదు అనేది ఇప్పటికీ సినీ వర్గాల అభిప్రాయం. ఒకప్పుడు బాలీవుడ్లో నటించాలి అని దేశంలోని ప్రతి నటుడి డ్రీమ్ అండ్ టార్గెట్. కానీ అప్పుడు ఆ కళకి అడ్డంకులు చాలా ఉండేవి. సౌత్ నుంచి వచ్చే కథలు కావాలి కానీ నటీనటులను మాత్రం బాలీవుడ్ మేకర్స్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. 4 దశాబ్దాలుగా ఆడియన్స్ని అలరిస్తోన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కి సరైన రోల్ని ఇవ్వలేని సంకుచిత స్వభావం వీరిది. ఇలాంటి బాలీవుడ్ నేడు సౌత్ డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలకై ఎదురు చూస్తోంది. మలయాళ సినీ ప్రపంచంలో లెజెండ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మోహన్ లాల్. 2002లో కంపెనీ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. విలన్గా కాకుండా ఆత్మగౌరవంతో పాటు సైలెంట్ ఫైర్ ఉన్న పోలీస్గా ఆయన ఇంప్రెస్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఆగ్ సినిమాలో కూడా మళ్లీ కనిపించాడు. ఆ తర్వాత హర్లా బోల్, తేజ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఇచ్చారు. కానీ ఇంత పెద్ద నటుడికి అక్కడ స్థిరమైన ఇమేజ్ దొరకలేదు. బాలీవుడ్ సినిమాలు ఆయన యాక్టింగ్ డెప్త్ ని హ్యాండిల్ చేయలేకపోయాయి అనేది చాలా పెద్ద విమర్శ. అదే మోహన్ లాల్ మలయాళంలో మాత్రం మంత్రలా పనిచేస్తున్నాడు. కథ చెప్పే విధానం, క్యారెక్టర్ రేంజ్, ఎమోషన్ లెవెల్ ఇవన్నీ ఆయన సొంత సింహాసనం. ఈ ఏడాది వచ్చిన తుడురుం, L2, ఎంపురాన్, హృదయపూర్వం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి. పాన్ ఇండియా ఆడియన్స్ కి సౌత్ నుంచి ఫీల్ వచ్చేలా హార్ట్ టచ్ అయ్యే సినిమాలు ఇచ్చాడు. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ ఆయన లాంటి యాక్టర్ని గెస్ట్ రోల్ బాక్స్లోనే కట్టిపడేసింది. బాలీవుడ్లో నిజంగా ఒక ఎలైట్ సర్కిల్. కొంతమంది స్టార్స్, కొన్ని బ్యానర్లు, వీళ్లకే అక్కడ ప్రాధాన్యం. ఈ చిన్న వర్గం తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమ మార్కెట్ తగ్గిపోకుండా ఉండడానికి ఇతర లాంగ్వేజెస్ స్టార్స్ కి ఛాన్స్లు ఇచ్చినట్టే ఇచ్చి తొక్కేయడం వాళ్లకు వెనతో పెట్టిన విద్య. పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలు రీజనల్ టాలెంట్ దూసుకెళ్తూ ఉంటే ఆ సర్కిల్ మాత్రం హిందీ సినిమా అనే పేరుతో ఇంకా సరిహద్దులు గీసుకుంటోంది. అందుకే ఈరోజు హిందీ సినిమాలకు పాన్ ఇండియా సక్సెస్ రేటు చాలా తక్కువ. అంతేకాదు సౌత్ డైరెక్టర్స్ కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టే పరిస్థితి వచ్చింది.